హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలా పుల్కా, నాన్, రోటీ ఇలాంటి రోటీ ఐటమ్స్లోకి సూపర్గా ఉంటుంది. మరి ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కక ముందే ఇలా బటర్ వేసుకోండి, లేదంటే బటర్ మాడిపోతుంది. తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బటర్లో ఈ ఉల్లిపాయలు ఒక 3 నిమిషాలు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను ఇలా ఫ్రై చేస్తూ ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 7 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టి తీసి వేసుకోండి. తర్వాత వీటిని బటర్లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. బటర్లో ఇవి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పండిన 2 పెద్ద సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలను ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గేలాగా సలాకితో ఇలా బాగా వాటిని ప్రెస్ చేస్తూ మగ్గించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటాలు బాగా మగ్గిపోయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోండి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకొని తిరిగి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది ఉండకూడదు. తిరిగి అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, సగం అనాస పువ్వు, ఒక ఇలాచి, 4 లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం బటర్ కరిగించుకోండి. బటర్ ఇలా కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేసుకోండి. నేను ఇందులో పసుపు వేయట్లేదు, అది కొంచెం పేస్ట్ కలర్ని మార్చేస్తుంది. తర్వాత ఈ పేస్ట్ను కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో ఒక 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకొని గిల్ల కొట్టుకొని తిరిగి ఇందులో పోసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకొని ఈ కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి తగిన ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిసేపటి తర్వాత ఈ ఎసురు మనకు ఇలా త్రెల్లుతున్నప్పుడు 150 గ్రామ్స్ పన్నీర్ని ఇక్కడ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కసూరి మెత్తిని తీసుకొని చేతితో ఇలా రబ్ చేసి వేసుకోండి. తర్వాత ఈ గ్రేవీని కొద్దిగా సున్నితంగా కలుపుకోండి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మనం ఈ గ్రేవీని గట్టిగా కదపకూడదు. కొద్దిసేపటికి మనకు ఈ గ్రేవీ ఇక్కడ చూపించినట్టుగా ఇలా థిక్గా మారుతుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ని ఇలా గిల్లకొట్టి వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మిగడను ఇలా గిల్లకొట్టి వేసుకోవచ్చు. తర్వాత ఈ గ్రేవీని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇక ఈ గ్రేవీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి కాంబినేషన్గా తందూరి రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇక్కడైతే కొంచెం గార్నిషింగ్ కోసం తరిగిన కొత్తిమీరను దీని మీద వేస్తున్నాను. తర్వాత దీనిపైన ఇంకొక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని ఇలా గిల్లకొట్టి దీనిపైన గార్నిషింగ్గా వేసుకోవాలి. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెడీ. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.